చాలా మంది ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మొట్టమొదటిసారి వెళ్ళే చోటు మన వంటిల్లు. ఎందుకనంటే అక్కడ దొరికే చిన్న చిన్న వస్తువులతోటి కూడా మనము ఆ అనారోగ్య సమస్యలను ఎంతో కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇలాంటి వంటింటి చిట్కాలకు ఫేమస్ మనందరికీ తెలుసు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వారు. అయితే ఈ రోజు వారితో మాట్లాడి ఒక అద్భుతమైన ఔషధం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే. బేసిక్ గా ఎవరికైనా ఒక ఫీవర్ వచ్చినా లేదంటే ఏదైనా తలనొప్పి అలా వస్తే దగ్గరలో ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక పారాసెటమాల్ లేకపోతే పెయిన్ కిల్లర్ కి సంబంధించిందో ఏదో ఒకటి అలవాట్లో అయిపోయి ఉంటుంది వాళ్ళకి ఆ మెడిసిన్స్ తెచ్చుకోవడం. అలాగే ఆయుర్వేదంలో కూడా అలాంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే జనరల్ గా తెచ్చుకొని వాడుకునేటటువంటి మెడిసిన్ ఏదైనా మనకు అందుబాటులో ఉందో ఆయుర్వేదంలో? చాలా మంచి ప్రశ్న. ఈ మధ్య ఆయుర్వేద వైద్య విధానం పైన విపరీతమైన ఆసక్తి పెరిగిపోతుంది. గత 40 సంవత్సరాలు మా ప్రాక్టీస్ తో పోల్చుకుంటే ఈ రోజు చూసుకుంటే సమాజంలో ప్రకృతి పరంగా దొరికేటువంటి ఔషధాల మీద, ఇలాంటి ఆయుర్వేద ఔషధాల మీద ఆసక్తి పెరిగిపోతుందమ్మా. సో ఇలాంటి సందర్భాల్లో మన ఇంట్లో అలాంటి వాళ్ళకై వాళ్ళు వాడుకోదగినటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటే ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా వీటితోనే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటి వల్ల మంచి జరుగుతున్నప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు. సో అలాంటి మెడిసిన్స్ కొన్ని ఉంచుకోవడం కూడా చాలా చాలా మంచిదమ్మా ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో అనారోగ్యాలు అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ప్రతి చిన్న చితికు, ప్రతి చిన్న చిన్న దానికి కూడా ఇంగ్లీష్ మందులు వాడుకోవడం మంచిది కాదు. సో ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మందికి అలాంటి ఆయుర్వేద మందులు ఏవో చాలా మందికి తెలియదు. ఎలా ఏమని అడగాల, తెచ్చుకున్న తర్వాత ఎలా వాడాలి అవి చాలా మందికి తెలియదు. అలోపతి మెడిసిన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళు చెప్తే అది వాళ్ళు వాడుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక మంచి మెడిసిన్ చెప్తాను చూడండి. హింగువాష్టక చూర్ణం. హింగాష్టక చూర్ణం. ఓకే. హింగువాష్టక చూర్ణం అంటారు. దాన్ని అష్టచూర్ణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. సో హింగ్ అంటే ఇంగువ అనేటువంటి అర్థం అమ్మా. సో ఇంగువ కూడా కలిపి తయారు చేస్తారు కాబట్టి దాన్ని ఇంగువాష్టక చూర్ణం అంటారు అన్నమాట. ఇది అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది, సంవత్సరం అంతా దొరుకుతుంది, చీప్ గా దొరుకుతుంది అమ్మా. సో ప్రాబ్లం అయితే ఉండదమ్మా. దేనికి వాడతారు సార్? చెప్తానమ్మా. యాక్చువల్లీ అంటే ఇంగువాష్టక చూర్ణంలో ఇంచుమించు మనకు ఒంటింటి ఉండేటువంటి ఆహార దినుసులు ఎక్కువ వాడతారమ్మా. ఏదో 3-4 వేరే ఔషధాలు వాడతారు కానీ మిగతావన్నీ ఆహార ఔషధాలు వాడతారు. మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే. వాటిలో త్రికటం, అజామోదం, సైంధవం, జీరకద్వే, సమధరణ ధృతానం, అష్టమో హింగు భాగ అని చెప్పేసి అది కొటేషన్. త్రికట్ అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి. సో మిరియాలు, శొంఠి ఇంచుమించు వాడేటివి అందరికి తెలిసినట్టు. పిప్పళ్ళు అనేది కొంచెం అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఆ త్రికట చూర్ణం అది అందులో యాడ్ అవుతుంది. అజామోదం అంటే వాము అంటే ఓమం అంటారు కదా. సో వాము మనకు అందరికి తెలుసు. సైంధవ లవణం, జీరకద్వే అంటే జీలకర్ర. ఎగ్జాక్ట్లీ. జీరకద్వే అంటే 2 రకాల జీలకర్ర. సో ఒక రకం జీలకర్ర మనం ఇంట్లో వాడేదమ్మా. మనం ఇంట్లో వాడేటువంటి ఆహార దినుసుగా వాడేటువంటి జీలకర్ర ఒకటి, ఇంకొకటి నల్ల జీలకర్ర కలుపుతారు. సో వీటికి తోడు ఇంగువ కూడా కలుపుతారు. ఈ పదార్థాలన్నీ కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతుందో దాన్ని హింగువాష్టక చూర్ణం అంటారు. సో ఇది ప్రతి ఒక్కరు ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ రెడీమేడ్ గా దొరికేటువంటి ఔషధం అయితే ఇబ్బంది ఉన్నది కాబట్టి అందరూ వాడుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. అయిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. ప్రతి ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది. సో తక్కువ ధర వాడినప్పటికీ ప్రాబ్లం అయితే ఉండదమ్మా. అడపదడప కొన్ని ప్రాబ్లమ్స్ దాని వల్ల కొంతమంది వాడకూడనటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా నేను చెప్తానమ్మా ఈ సందర్భంలో తెలిసి ఉండాలి కాబట్టి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి నెంబర్ 1 అమ్మా. ఇది చాలా ఎక్కువైపోయిన ప్రాబ్లమ్ సార్, వెరీ వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో మనకు ఆ ఇంగువాష్టక చూర్ణం మన వద్ద ఉంటే ఈ జెలుసిల్లు తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి కదమ్మా. తర్వాత ఈ ర్యానిటిన్ హైడ్రోక్లోరైడ్, పెంటాప్రోజోల్, రాబిప్రోజోల్, ఇంట్లో స్టాక్ ఉంటాయి కొంతమందికి. అన్ని ఓజోల్ ఇవన్నీ ఉంటాయి. మోమోప్రోజోల్ అవన్నీ అక్కర్లేదమ్మా. జస్ట్ ఈ మెడిసిన్ ఉంటే చాలు. సో కామన్ ప్రాబ్లం అయిపోయింది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. ఆ ఇంగువాష్టక చూర్ణం మన దగ్గర ఉంటేమా అది రోజు ఒక్కసారి చాలమ్మా. పరిస్థితి మరీ ఎక్కువ తీవ్రంగా ఉంటే 2 times అని వాడుకోవచ్చు. సో అది కూడా ఎట్లా వాడుకోవాలంటే మధ్యాహ్నం భోంచేసే టైంలో లేకపోతే ఉదయం భోంచేసే టైంలో మొదటి ముద్దలమ్మా. మనం ముద్ద కలుపుకుంటాం కదమ్మా. మిగతా పౌడర్ గానీ, పిండి ఏదైనా చట్నీ పొడి గానీ లేకపోతే పప్పు గానీ ఏదో ఒకటి, దాని బదులు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ ను కలుపుకొని
చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఓకే. కొద్దిగా నెయ్యి వేసేసుకొని తీసుకుంటే ఉమ్, చాలా టేస్టీగా ఉంటుంది. తీసుకునేంత పరిస్థితి ఉండదమ్మా, చాలా బాగుంటుంది. ఉమ్, మనం ఏ విధంగా అయితే ఈ పుట్నాల పొడి, ఈ అవును, ఉలవల పొడి ఇలాంటి ఉమ్, పొళ్ళు కలుపుకుంటాం కదమ్మా, అవును, అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. మా ప్రాబ్లం అయితే ఉండదు. నెయ్యి కలుపుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది, అవును. ప్యారటబుల్ గా ఉంటుందమ్మా, ఉమ్, ప్రాబ్లం ఉండదు. ఉమ్, సువాసన కూడా ఉంటుంది, చాలా ఇంగు ఉంటుంది వెరీ గుడ్, కాబట్టి. వాము ఉంది, ఉమ్, ఇంగు ఉంది, జీలకర్ర ఉంది, సైంధవరణ ఉంది, ఉమ్, రుచికరంగా ఉంటుంది, మా సువాసన ఉంటుంది, ఉమ్, తీసుకోవడానికి బాగుంటుంది. సో రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ, ఉమ్, సో హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు కలుపుకొని తీసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. సో నెయ్యిగా కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. ఉమ్, ఉమ్. ఈ రోజుల్లో నెయ్యి అనేసరికి భయపడతారు. మా కొలెస్ట్రాల్ పెరగవచ్చు, అవును. సారేమో ఇట్లా చెప్తున్నాడు, గుండె ఉమ్, జబ్బులు పెరగవచ్చు, ఉమ్, ఉమ్. షుగర్ ఉంది కదా, వెయిట్ ఉన్నారు, అలాంటి సందేహం ఉంటే మా యాక్చువల్ కొద్ది నెయ్యి ఏం అవ్వదమ్మా. స్టిల్ అలాంటి సందేహం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని జస్ట్ అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే నెయ్యి మంచి డైజెషన్ కూడా మంచిదమ్మా, అవుతుంది. చాలా మంచిది. అవును. ఉమ్, ఏమైనా కొంతమంది భయపడుతుంటారు, ఏం కాదమ్మా కొద్దిగా వేసుకోవడం వల్ల. ఉమ్, సో అలాంటి ఏదన్నా అది ఆవు నెయ్యి అయితే మరీ మంచిదమ్మా. ఓకే. ఉమ్, సో అది వాడలేని వాళ్ళు అయితే అట్లా తీసుకోవచ్చు. లేదంటే ఉమ్, భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ ఒక కప్పు నీళ్ళలో కప్పుకొని తీసుకోవచ్చు. ఉమ్. వాళ్ళ చాయిస్ ఎలాగైనా వాడుకోవచ్చు. అయితే రైస్ లో తినొచ్చు, లేదంటే వాటర్ లో అయినా మిక్స్ చేసుకొని తాగేది. తీసుకోవచ్చు, మా ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళకి ఎట్లా కన్వీనియంట్ అట్లా. ఉమ్. సో ఆ విధంగా వాడుకోవడం అంటే చాలా ఫాస్ట్ రిలీఫ్ ఇస్తుంది. ఓకే. సో దీనివల్ల ఏమంటే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలన్నీ, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, నోట్లో నీళ్లు ఊరడము, ఉమ్, మోషన్ సరిగ్గా కాకపోవడము, అయినటువంటి మోషన్ వాసన వస్తుండడము, ఉమ్, అసంతృప్తిగా మోషన్ అయినట్లు ఉండడము, ఉమ్. కడుపులో వికారంగా ఉండడము, ఇలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. జస్ట్ ఒక పౌడర్ ద్వారా ఇన్ని రకాలైన లక్షణాలు తగ్గిపోతాయి ఉమ్, అన్నమాట. ఉమ్, సో టయానికి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆకలి విపరీతంగా అయిపోతుందమ్మా. ఉమ్. చాలా మంది ఆకలి కాదు అని చెప్పి చాలా మంది ఇబ్బంది అవును, పడుతున్నారు. పిల్లల్లో ఎక్కువగా ఈ కంప్లైంట్ వినపడుతూ ఉంది. విపరీతంగా ఆకలి అవుతుందమ్మా. ఉమ్, సో ఈ ఇంగువాష్టక చూర్ణం గుణం ఏంటంటే ఆకలి కలగజేసేందుకు తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేదానికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఉమ్, ఉమ్, దీని యొక్క ప్రత్యేకత అది. ఉమ్, సో దీని వల్ల అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వాడుకోవచ్చు. ఉమ్, ఉమ్. సో ఇదొకటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఇది కల్పతరువు అని చెప్పుకోవచ్చమ్మా. ఓకే. అంటే ఎలాంటి వాటికి సార్? ఇప్పుడు బహిష్టు నొప్పి ఉంటుందమ్మా. అవును. ఉమ్, చాలా మంది నూటిలో దాదాపు 30-40% మంది ఆడవాళ్ళు ఈ సమస్యతో పాపం నెల వచ్చేసరికి వాళ్ళు భయపడుతుంటారు, అవును, అవును. ఎట్లా ఆ గడ్డు నుంచి బయటపడాలని ఉమ్, చెప్పేసి. ఉమ్, వాళ్ళ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఏదో తాత్కాలికంగా తగ్గిపోతుంది. ఉమ్, ఆ 2 రోజులు 3 రోజులు ఏదో వాడినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను ఉన్నానంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ తో వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఉమ్, సో ఈ మెడిసిన్ 3 మంత్స్ 4 మంత్స్ రెగ్యులర్ గా వాడితే బహిష్టు నొప్పి తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ కూడా తిరగబెట్టదమ్మా. ఉమ్, ఉమ్. ఆల్మోస్ట్ పర్మనెంట్ రెమెడీ. ఓకే. సో అది ఎలా వాడుకోవాలంటే బహిష్టు అయిన వెంటనే ఉమ్, ఆ మెడిసిన్ స్టార్ట్ చేసేసి 3 times అన్నమాట. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బహిష్టు స్టార్ట్ అయింది అనుకోండి, ఉమ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ హాఫ్ టీ స్పూన్ ఉమ్. ఒక 50 ml 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలమ్మా. ఓకే. అట్లా 3 times 3 days తీసుకోవాలి. ఉమ్, 4th డే అక్కర్లేదమ్మా. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ డేట్ వచ్చింది అనుకోండి, ఈవినింగ్ ఒక డోస్ తీసుకొని మరుసటి రోజు నుండి 3 doses తీసుకోవాలి. ఓకే. అలాగా ఫస్ట్ టైం 3 days తీసుకున్నప్పుడు కొంత పెయిన్ చేంజ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందమ్మా. ఓకే. తీవ్రత ఫస్ట్ లోనే. తగ్గుతుంది. ఓకే. తీవ్రత తగ్గుతుంది. ఉమ్, మళ్ళీ సెకండ్ మంత్ అలాగే తీసుకున్నప్పుడు ఇంకా తగ్గిపోతుందమ్మా ఉమ్, తీవ్రత. ఉమ్. థర్డ్ మంత్ తీసుకున్నప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ఓకే. సో అవసరమైతే ఫర్దర్ గా 1 month 2 months వాడితే క్రమక్రమంగా తగ్గిపోయి మళ్ళీ భవిష్యత్తులో రాదమ్మా. ఒక 6 నెలలు వాడితే మనకి మొత్తం Future లో కంప్లీట్ రాదమ్మా. పెయిన్ అనేది రాదమ్మా. తగ్గిపోతుంది. వాళ్ళు అండ్ దీంతో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఉండవమ్మా, అన్ని సైడ్ బెనిఫిట్స్. ఉమ్, అవును. సో పర్మనెంట్ గా తగ్గిపోతుంది. ఉమ్, దానివల్ల వాళ్ళకి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సంతాన అవకాశాలు కూడా బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఉమ్, సో పెళ్లి కాని వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది, పెళ్ళైన వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఉమ్, ఉమ్, అందరూ వాడుకోవచ్చు. ఉమ్. రెండవది ఏంటంటే కొంతమందికి డేట్ వస్తుంది కానీ డే టైంలో బ్లీడింగ్ సరిగ్గా అవ్వదమ్మా. అవును, దీనికి అవును నంబర్ సార్. ఆఫ్ రీజన్స్. అవును. యూత్ ఇప్పుడు అమ్మాయిలలో, కాలేజ్ అమ్మాయిలలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. Yes, ఎందుకంటే వాళ్ళకి ఆ టెన్షన్స్ ఎక్కువ, ప్రెజర్ ఉంటుంది, ఆ చదువు అనేసి, Yes, yes, లేకపోతే ఇలా స్ట్రెస్ వల్ల కూడా చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానివల్ల సో డేట్ వచ్చినప్పటికీ బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు. ఉమ్, దానివల్ల వెయిట్ పెరిగిపోవడము, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడము, ఉమ్, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ రావడము, మోషన్ ఎన్నెన్నో చేస్తుంటాము. ఉమ్, సో దీనికి ఏంటంటే ఈ మెడిసిన్ రెగ్యులర్ గా వాడితేమా, ఉమ్, సో ఉదయం సాయంత్రం హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు గోరువెచ్చని నీళ్ళతో ఉమ్. రెగ్యులర్ గా వాడితే కొన్నాళ్ళు వాడేసరికి ఆ బ్లీడింగ్ కూడా రెగ్యులారిటీ వచ్చేస్తుంది. ఓకే. 3 days or 4 days మాక్సిమం ఎంత బ్లీడింగ్ అంటే అవ్వాలంటే డైలీ వాడాలా సార్ వీళ్ళు? ఇట్లా మాత్రం డైలీ వాడమ్మా. ఓకే. సో ఆ డేట్స్ వచ్చిన 4 రోజులు కానీ 5 రోజులు కానీ మా అంటే ఒక మాక్సిమం 1 week వాడుకోకూడదమ్మా. ఉమ్, ఉమ్, డేట్ వచ్చిన తర్వాత వారం 10 రోజులు
మినహాయించేసి తర్వాత మళ్ళీ మొదలు పెట్టి వాడుకుంటున్నారు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు రెగ్యులర్ వాడడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months 4 months వాడడం వల్ల రెగ్యులారిటీ వచ్చేస్తుందమ్మా. సో బాగా బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఏమంటే వాళ్ళ ఆరోగ్యం చేకూరుతుంది. ఎందుకంటే చాలా మందిలో బ్లీడింగ్ సరిగా కానటువంటి వాళ్ళమ్మా మేము అబ్జర్వ్ చేసిందంటే ఇంతకుముందు చెప్పినట్లు వెయిట్ పెరిగిపోతుంటారు, తర్వాత మానసికమైనటువంటి ఇది ఉండదమ్మా, మెంటల్ చాలా స్ట్రెస్ గురి అవుతుంటారు. ఆ స్ట్రెస్ రిలీవర్ కూడా పనిచేస్తుంది అనమాట. రెండోది ఏమంటే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ అయితే ఎస్పెషల్లీ ఆడవాళ్లకు సంబంధించిన కలుపుతారు కదమ్మా ఈ మెడిసిన్, ఇంతకుముందు చెప్పాను కదా, ఫేస్ మీదమ్మా ఈ గుల్లలు రావడము, మచ్చలు రావడము, తర్వాత ఈ మొటిమలు రావడము తగ్గిపోతాయమ్మా, ఈ చుండ్రు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ మెడిసిన్ వల్ల తగ్గిపోతాయమ్మా. అందుకే నేను ఆయుర్వేదంలో ఉన్న మహత్యమే అది సార్. మనం ఒక్కదానికి వాడితే అది చాలా వాటికి యూజ్ అవుతుంది. మనం వాడేది ఒక్కదానికి అయితే సో దీని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఆ విధంగా వాడుకోవడం వల్ల ఏమంటే వాళ్ళకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీస్ వాడుకోకూడదు. ఎందుకంటే ఇంగు ఉంది కదమ్మా, ఇంగు వల్ల ఏమంటే అబార్టిఫిషియంట్ అంటారు అన్నమాట. అంటే గర్భాశయ సంకోచాన్ని ఎక్కువ చేయడం వల్ల ఒకసారి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు కూడా ఇంగువ కలిసినటువంటి ఇలాంటి మెడిసిన్స్ వాడకూడదని చెప్తారమ్మా. సో ముందు జాగ్రత్త చర్య అలాంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్టీగా వాడుకోవచ్చు. సార్ నిజంగా చాలా చక్కటి ఔషధం గురించి మాకు తెలియజేశారు సార్. దీనివల్ల కేవలం మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా ఇది చాలా మీరు చెప్పినట్లు కల్పతెరువు లాంటిది. ఎందుకనంటే చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి చక్కటి సొల్యూషన్ చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.